నమస్కారం. కురుక్షేత్ర రణరంగంలోకి స్వాగతం. ఇక్కడ ఇరువైపులా సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. కాని అందరి దృష్టి ఒకే ఒక వీరుడి మీద ఉంది. అతనే అర్జునుడు. ఎందుకంటే ఆ మహావీరుడు తన గాంధీవాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరినైతే ప్రేమించాడో, ఎవరినైతే గౌరవించాడో వాళ్లతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని 31 నుండి 35వ శ్లోకాల ద్వారా అర్జునుడి గుండెల్లోని ఆవేదన ఏంటో, అతని ధర్మసంకటం ఏంటో లోతుగా చూద్దాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఆలోచించండి. సాటిలేని విలుకాడు, అజేయుడైన యోధుడు అర్జునుడు తన ఆయుధాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయనంటున్నాడు. అసలు ఎందుకు? అతని గుండెల్ని పిండేస్తున్న దుఃఖానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలతోనే, ఈ సంక్షోభంతోనే కదా గీతాజ్ఞానం మొదలయింది. సరే, ఇప్పుడు మొదటి అధ్యాయం 31వ శ్లోకం శ్రద్ధగా విందాం. నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఇక్కడే అర్జునుడు కృష్ణుడితో తన మొట్టమొదటి చాలా బలమైన వాదన వినిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నా సొంత వాళ్లను, నా బంధువులను చంపడం వల్ల నాకు ఏమాత్రం మంచి జరుగుతుందని అనిపించడం లేదు అంటే, ఈ హింసనుంచి పుట్టే ఏ ఫలితం కూడా శుభాన్నివ్వదని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అర్జునుడు బంధుప్రీతి అనే మాయలో, ఆ మమకారంలో ఎంతగా కూరుకుపోయాడంటే, ఒక క్షత్రియుడిగా తన ధర్మమేంటో కూడా మర్చిపోయాడు. క్షత్రియ ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని నిలబెట్టడం, అన్యాయాన్ని ఎదిరించడం, అవసరమైతే యుద్ధం చేయడం. కాని అర్జునుడికి ఆ ధర్మం కన్నా తన బంధువుల ప్రాణాలే ముఖ్యమనిపిస్తున్నాయి. అందుకే వాళ్ల రక్తంతో తడిసిన విజయం నాకొద్దు, ఆ రాజ్యం నాకొద్దు అనంటున్నాడు. చూడండి, ఆకలి లేని వాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టిన ఎలా రుచించవో, బంధువులు లేని రాజ్యాన్ని ఊహించుకుంటే అర్జునుడి కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే ఈ యుద్ధం కన్నా అడవులకు వెళ్లి ఒంటరిగా బతకడం మేలు అని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు శ్లోకాలు 32 నుండి 34 వరకు చూద్దాం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. తన వాదనను ఇంకా ముందుకు తీసుకెళ్తూ అర్జునుడు అంటున్నాడు, ఓ గోవిందా, మనం ఎవరికోసమైతే ఈ రాజ్యం కావాలి, ఈ సుఖాలు కావాలి అని అనుకుంటున్నామో వాళ్లే మన ముందు నిలబడి ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారు. మరలాంటప్పుడు ఈ రాజ్యం మనకెందుకు? ఈ భోగాలు ఎవరికోసం? అసలు ఈ జీవితమే ఎందుకు? ఈ మాటల్లో అతని నిస్సహాయత, ఆ వేదన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన ఎదురుగా ఉన్నవాళ్లలో అతను మొదటగా ఎవరిని చూస్తున్నాడో చూడండి. తన ఆచార్యులను. విలువిద్య నేర్పిన గురువులు ద్రోణుడు, కృపుడు. జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులమీదే బాణాలు వెయ్యాలా? ఆ ఆలోచనే అతన్ని కుదిపేస్తోంది. ఆ తరువాత తండ్రి సమానులు, కురువంశానికి పెద్ద దిక్కైన భీష్మ పితామహుడు. ఆయన ఆశీస్సులు తీసుకోవలసిన చేతులతో ఆయన మీదికే ఆయుధాలు ఎక్కుపెట్టాలా? ఈ ఆలోచన అతన్ని మరింత కృంగదీసింది. ఇంకా కళ్లముందే కొడుకులు, మనవళ్ళు, మామలు, బావమర్దులు ఇలా తన రక్త సంబంధీకులంతా శత్రువులుగా నిలబడ్డారు. ఈ బంధాల జాబితా పెరుగుతున్న కొద్దీ అర్జునుడి గుండెల్లోని భారం ఎంత పెద్దదో మనకు అర్థమవుతూనే ఉంది. ఇది చాలా సహజమైన భావన కదా. ఎవరైనా సరే తాము సాధించిన విజయాన్ని, సంపదను తమ వాళ్లతో, తమకిష్టమైన వాళ్లతో పంచుకోవాలనుకుంటారు. కాని ఆ ఇష్టమైన వాళ్లే యుద్ధంలో చనిపోతే ఆ విజయాన్ని ఎవరితో పంచుకోవాలి? ఆ రాజ్యం ఎవరికోసం? ఈ ప్రశ్నలకు అర్జునుడి దగ్గర సమాధానమే లేదు. తర్వాతి శ్లోకాలను గమనిద్దాం. అర్జునుడి వాదన ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నుతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కింను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతిః స్యాజ్జనార్దన. ఇక్కడ అర్జునుడి నిశ్చయం శిఖరస్థాయికి చేరింది. ఓ మధుసూదనా, వాళ్లు నన్ను చంపటానికి సిద్ధంగా ఉన్నా సరే నేను మాత్రం వాళ్లను చంపను. కేవలం ఈ భూమిమీద రాజ్యం కోసమే కాదు, నాకు ముల్లోకాల ఆధిపత్యం ఇస్తానన్నా సరే నేను ఈ పాపం చెయ్యను అని ఎంత స్పష్టంగా, ఎంత గట్టిగా చెప్తున్నాడో చూడండి. చివరగా తన వాదనలన్నింటినీ ముగిస్తూ కృష్ణుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు.
ఓ జనార్దన, ధృతరాష్ట్రుని కుమారులను అంటే నా సోదరులను చంపడం ద్వారా మనకు ఏ ఆనందం వస్తుంది, ఎలాంటి సంతోషం లభిస్తుంది? ఇది ప్రశ్నలా ఉన్నా నిజానికి ఈ పనిలో ఆనందమనేదే లేదు అని తన నిశ్చితాభిప్రాయాన్ని చెప్పడమనమాట. చూశారుగదా, అర్జునుడు ఈ విధంగా సంపూర్ణ నిరాశలో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నిలబడిపోయాడు. అతని విల్లువిద్య, పరాక్రమం, జ్ఞానం ఏవీ అతనికి దారి చూపించలేకపోతున్నాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక శిష్యుడు పూర్తిగా శరణాగతి చెందుతాడో అప్పుడే గురువు జ్ఞానబోధ చేస్తాడు. అర్జునుడి ఈ తీవ్రమైన సంక్షోభమే శ్రీకృష్ణుడు అందించబోయే ఆ దివ్య జ్ఞానానికి పునాది వేసింది. మరి ఇంతటి నిరాశలో ఉన్నప్పుడు జ్ఞానానికి మార్గం ఎలా దొరుకుతుంది? ఈ ప్రశ్నతోనే గీత యొక్క అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. జ్ఞాన్కోష్ ఒక బహుభాషా ఛానల్. అంటే ఇక్కడ మేము ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, బెంగాలీ ఇలా అనేక భాషలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాము. త్వరలో మరిన్ని ప్రధాన భాషలను కూడా తీసుకురాబోతున్నాం. సనాతన ధర్మం యొక్క అమూల్యమైన నిధులను అందరికీ అర్థమయ్యేలా సరళంగా అందించడమే మా లక్ష్యం. మా ఛానల్లో శ్రీమద్ భాగవతం, భగవద్గీత, మహాభారతం, లలితా సహస్రనామం, దైవత్తిన్ కురల్, మహారాష్ట్ర, బెంగాల్ సాధువుల కథలు, ఆదిశంకరుల దివ్య అవతారకథ ఇలా ఎన్నో అద్భుతమైన అంశాలపై రోజువారీ విశ్లేషణలు ఉంటాయి. అన్నీ కూడా బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి జ్ఞాన్కోష్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా రోజువారీ వీడియోల గురించి మీకు వెంటనే తెలుస్తుంది. ఈ దివ్యజ్ఞానాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోవడానికి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మనందరం కలిసి సనాతన ధర్మజ్యోతిని ప్రకాశవంతంగా ఉంచుదాం.